లంబార్గిని, ఫెరారీ లాంటి సూపర్ కార్లను మన ముంబైలో మెక్డొనాల్డ్స్ డెలివరీ కోసం వాడుతున్నారు. ఒక గ్రెనేడ్ యొక్క పిన్నిని మన పంటితో తీయాలనుకుంటే మన పళ్ళు ఊడిపోతాయి కానీ ఆ పిన్ మాత్రం రాదు. గుడ్ డే బిస్కెట్ మీద ఉండే ఈ డిజైన్ మన ప్లానెట్ చుట్టూ ఉండే ఇమాజినరీ లైన్స్లో లాటిట్యూడ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఇప్పుడు చూస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి క్రియేట్ అయిన మెమే. ఇది 1921లో క్రియేట్ అయింది. ఈ ఫ్యాక్ట్ కొంచెం ఫన్నీగా ఉండిపోతుంది ఫ్రెండ్స్. మన క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టెస్టిక్యులర్ గార్డ్ను 1874లో యూజ్ చేశారు. అదే ఫస్ట్ హెల్మెట్ను 1974లో యూజ్ చేశారు. అంటే కింద హెడ్తో పాటు పై హెడ్ కూడా ఇంపార్టెంట్ అని తెలియడానికి వాళ్ళకు 100 సంవత్సరాలు టైం పట్టింది అనుకుంటా. ఈ ఫోటోలో కల్పించే చెట్లు క్రౌన్ షైనెస్ అనే ఫినామినన్ వల్ల ఒకదానికొకటి ఎప్పటికీ టచ్ అవ్వవు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి బ్రీతింగ్ తీసుకుంటున్నా లేదా తింటున్నా సౌండ్ చేస్తుంటే మనకు చిరాగ్గా ఉంటుంది కదా, దాన్ని మెయిసోఫోనియా అంటారు. ఇది ఒక బ్రెయిన్ డిజార్డర్ అంట. ఇప్పుడు మీరు చూస్తుంది లైలా అండ్ మజ్నూల ఒరిజినల్ ఫొటోస్. ప్రపంచంలో ఉన్న అన్ని చెట్ల కంటే సముద్రాల నుంచే ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందంట. ప్రతి ఒక్కరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే ఉంటారు. అయితే మీలో ఎంతమందికి స్కూల్ అనే వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ తెలుసు? తెలిస్తే వీడియోని ఇక్కడే పాస్ చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. స్కూల్ అనే వర్డ్కి ఫుల్ ఫామ్ వచ్చేసి స్టడీ సెంటర్ హౌస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ లెర్నింగ్. ఒక సిగరెట్ తాగడం వల్ల మన లైఫ్ స్పాన్లో 11 నిమిషాలను కోల్పోతాం. ట్విట్టర్ లోగోపై ఉండే ఈ బర్డ్ పేరు లెరీ. అది ఇలా ఉంటుంది. హర్రర్ మూవీస్ చూడడం వల్ల 90 నిమిషాల్లో 200 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. దీనికి మన గుండె కొట్టుకోవడమే కారణం. న్యూక్లియర్ బ్లాస్ట్ జరుగుతున్న సమీపంలో మనం గనక ఉంటే నొప్పి తెలియకుండా చనిపోతాం. ఎందుకంటే ఆ నొప్పి మన బ్రెయిన్ గ్రహించేలోపే మన ప్రాణం పోతుంది. భూమిని ఒక పక్క నుంచి ఇంకో పక్కకు హోల్ చేసి ఒక బాల్ని టాప్ నుంచి వదిలితే అది ఎండ్ పాయింట్కి రావడానికి పట్టే సమయం 42 నిమిషాల 16 సెకండ్లు. మనిషి కన్ను 576 మెగాపిక్సెల్ కెమెరాతో సమానం. ప్రపంచంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు కలిగి ఉన్న దేశం ఇండియా. అమెరికాలో ప్రతి సెకనుకు 350 పిజ్జాలు అమ్ముడవుతున్నాయి. ఏడ్చేటప్పుడు మొదటి కన్నీటి బొట్టు కుడి కన్ను నుంచి వస్తే ఆనందంగా ఉన్నట్టు అర్థం. అదే మొదటి కన్నీటి బొట్టు ఎడమ కన్ను నుంచి వస్తే బాధలో ఉన్నట్టు అర్థం. కొత్త పెన్ను ఓపెన్ చేసేటప్పుడు 97% పీపుల్ వారి సొంత పేరుతో మొదలు పెడతారు. మన బాడీలో 2 ఇంచెస్ ఐరన్ మేకును తయారు చేయడానికి సరిపడా ఐరన్ ఉంటుంది. ఈ భూమి మీద చెడిపోని ఒకే ఒక పదార్థం తేనె. మన ఇండియన్ రూపీస్ మీద ఉండే ఈ సింబల్స్ ఒక్కొక్క సిటీ నేమ్ని రిప్రజెంట్ చేస్తాయి. స్టార్ సింబల్ ఉంటే మేడ్ ఇన్ హైదరాబాద్, డాట్ సింబల్ ఉంటే మేడ్ ఇన్ నోయిడా, డైమండ్ సింబల్ ఉంటే మేడ్ ఇన్ ముంబై, నో మార్క్ అంటే ఎలాంటి సింబల్ లేకపోతే మేడ్ ఇన్ కోల్కతా అని అర్థం. మీరు ఇప్పుడు చూస్తోంది ఐఫిల్ టవర్ రిజెక్టెడ్ డిజైన్స్. మీలో ఎంతమందికి గూగుల్ ఫుల్ ఫామ్ తెలుసు? తెలిస్తే వీడియోని ఇక్కడే పాస్ చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. గూగుల్ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్. రియల్ డైమండ్ ఎక్స్రేలో కనిపించదు. జపాన్లో 90% ఆఫ్ మొబైల్స్ వాటర్ ప్రూఫే ఉంటాయంట. ఎందుకంటే అక్కడి పీపుల్ మొబైల్ని స్నానం చేసేటప్పుడు కూడా వాడతారు. మీరు ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ మెషిన్ గన్. ఇది 1897లో తయారైంది. మనం ఆకాశంలోకి చూస్తున్నప్పుడు మన కంటి ముందు ఇలాంటివి కదులుతూ కనిపిస్తాయి కదా, ఇవి మన కంటిలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్. బ్లైండ్ పీపుల్కి కూడా రూబిక్స్ క్యూబ్ ఉంది. దాన్ని బ్రైలీ క్యూబ్ అంటారు. జియో లోగో అని మిర్రర్లో చూస్తే ఆయిల్ అని కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే రిలయన్స్ కంపెనీ మొట్టమొదటిగా పెట్రోలియం ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు టెలికమ్యూనికేషన్ వరకు ఎదిగింది అని అర్థం. ఐన్స్టీన్ చెప్పిన థియరీ ప్రకారం తేనెటీగలు అంతరించిపోయిన 4 సంవత్సరాల లోపు హ్యూమన్స్ కూడా అంతరించిపోతాం. ఐన్స్టీన్ చనిపోయిన రోజు ఆయన డెస్క్ ఈ విధంగా ఉంది. అమ్మాయిల బ్రెయిన్ కంటే అబ్బాయిల బ్రెయిన్ 10% పెద్దగా ఉంటుంది, కానీ అమ్మాయిల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. వైరస్ ఫుల్ ఫామ్ వచ్చేసి విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్. మొదట్లో చైనీస్ పీపుల్ మన దేశాన్ని తైంజు అని పిలిచేవారు. దాని అర్థం హెవెన్. నటరాజ్ అండ్ అప్సరా పెన్సిల్స్ ఒకే కంపెనీకి చెందినవి.
ఇక్కడ చూపించే సింబల్ పేరు హ్యాష్ ట్యాగ్ కాదు, దీని అసలు పేరు ఆక్టోథర్ప్. ఐఫోన్ లాంచ్ చేసే ప్రతిసారి ఐఫోన్ మీద 9 గంటల 41 నిమిషాలని ఉంటుంది. దానికి కారణం ఏంటంటే 2007లో స్టీవ్ జాబ్స్ ఫస్ట్ లాంచ్ చేసిన టైం అదే. ప్రతి 10 సెకండ్లకు ఆల్కహాల్ తాగడం వల్ల ఒక పర్సన్ చనిపోతున్నాడు. డోరేమాన్లో కనిపించే నోబితా క్యారెక్టర్ బయట రియల్గానే ఉన్నాడు. నోబితా హిరోషి అతని పేరు. 16 సంవత్సరాల వయసులో సూసైడ్ చేసుకుని చనిపోయాడంట. ఆస్కార్కి నామినేట్ అయ్యి ఓడిపోతే $50,000 దాకా ప్రైజ్గా ఇస్తారు. అది మన ఇండియన్ రూపీస్లో 41 లక్షలు. ఇది గెలిచిన వారి కంటే ఎక్కువ. చీమను మైక్రోస్కోపిక్ వ్యూలో చూస్తే చూడడానికి ఇలా కనబడుతుంది. 99.99% పీపుల్ పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు ఒక్క లెటర్ తప్పొచ్చినా మొత్తం పాస్వర్డ్ని తీసేసి మళ్ళీ టైప్ చేస్తారంట. గూగుల్ సెర్చ్ బార్లో ఆస్క్ యూ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆ ట్యాబ్ కొంచెం పక్కకు జరుగుతుంది. రతన్ టాటా గారు బిల్ గేట్స్ కంటే రిచ్ పర్సన్, కానీ బిలియనియర్స్ టాప్ లిస్ట్లో ఇతని పేరు ఉండదు. ఎందుకంటే ఇతనికి వచ్చే ఇన్కంలో 67%ని చారిటీస్కి డొనేట్ చేస్తారు కాబట్టి. 28 సంవత్సరాల వ్యవధిలో యాక్టర్గా 1000 సినిమాలు పూర్తి చేసుకున్న ఒకే ఒక్క యాక్టర్ బ్రహ్మానందం. ఇతని పేరుపై గిన్నిస్ రికార్డు కూడా ఉంది. బార్కోడ్ స్కానర్ వాటి మధ్య ఉండే వైట్ స్పేసెస్ని స్కాన్ చేస్తుంది. మనం అనుకుంటున్నట్టు బ్లాక్ లైన్స్ని కాదు. క్రికెట్లో ఉపయోగించే ఈ బెయిల్స్ ఒక ఐఫోన్ ఖరీదుకు సమానంగా ఉంటాయి. చైనాలో స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చీటింగ్ చేస్తున్నట్లు తెలిస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష.